2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో జనసేన ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆసక్తికరమైనటువంటి చర్చగా మాట్లాడుకుంటున్నారు. ఆయన పార్టీ విధానం కానీ, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ఇప్పుడు ప్రస్తుతం వెళ్తున్నటువంటి ఏదైతే మార్గం ఉందో దానికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్గా డిస్కస్ చేస్తున్నారు. ఒక పక్కన కూటమిలో కీలకమైనటువంటి భూమిక పోషిస్తున్నారు ఉప ముఖ్యమంత్రిగా. మరోపక్క జనసేన పార్టీని బలోపేతం చేయాలి, మరింత పటిష్టం చేయాలి, నాయకులకు కేడర్కు ఒక మనోనిబ్బరాన్ని కలుగజేయాలి, ఒక ధైర్యాన్ని ఇవ్వాలి అని దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారింది. ఆయన మరో రికార్డు సాధించేటువంటి దిశగా వెళ్తున్నారు. చాలా కీలకమైనటువంటి అంశం ఇది. దేశ రాజకీయాల్లో ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాల్లో అటువంటి నాయకుడు ఇప్పటి వరకు పుట్టలేదు. భవిష్యత్ కాలంలో అలాంటి నాయకుని చూస్తామా లేదా అనే చర్చ కూడా జరుగుతుంది. సాధారణంగా తమ పార్టీలో ఉన్నటువంటి వారు ఎవరైనా చనిపోతే ఏదో వెళ్ళి పలకరించి దానికి సంబంధించి ఒక 50,000 లక్ష రూపాయలు ఇవ్వటం అనేది పరిపాటిగా మారింది. ప్రతి పార్టీ చేస్తుంది అలా. ఇలాంటి సందర్భంలో జనసేనలో కాస్త భిన్నంగా జరుగుతుంది. దాదాపుగా ఇప్పటి వరకు కోట్లాది రూపాయలు జనసేన పార్టీని నమ్ముకుని పవన్ కళ్యాణ్ అంటే అభిమానించి మెగా ఫ్యామిలీ పట్ల ఆకర్షితులైనటువంటి వారు, సాధారణంగా జనసేనలో క్రియాశీలక సభ్యత్వం తీసుకొని ఆయా కారణాలతో చనిపోయినటువంటి వారిని, అలాగే గాయపడిన వారిని జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదుకుంటున్నటువంటి తీరు చాలా అభినందనీయం అనే చర్చ జరుగుతుంది. తాజాగా 11 కోట్ల రూపాయలు ఎవరైతే ఆయా ప్రమాదాల్లో చనిపోయినటువంటి వారు ఉంటారో వారికి ఆర్థిక సహాయం చిక్కుల రూపంలో ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇచ్చారు. దీనికి సంబంధించి అంటే పార్టీలో ఉన్నటువంటి వారు, పార్టీ ఏ సందర్భంలో కానీ, పార్టీ ఏ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా సరే అవేమీ పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ ఆయన తీసుకునే నిర్ణయాల పట్ల రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. నిజమే. ఎందుకనంటే ఆయన ఒకనొక సందర్భంలో ఒక మాట అన్నాడు, నేను సినిమాలు చేసి లేకపోతే సినిమాల ద్వారా నేను సంపాదించేటువంటి డబ్బును నేనేదో దాచుకోవడానికో లేకపోతే నేను ఆస్తులను సమకూర్చుకోవడానికి మాత్రం కాదు. నన్ను నమ్ముకుని నా పార్టీలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా, ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నా వారికి సహాయం చేయడం కోసమే నేను ఈ డబ్బును వాడతాను అన్నారు. వాస్తవంగా అది నిజమే. ఎందుకనంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన గౌరవ వేతనాన్ని కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజలకు వినియోగిస్తున్నారు. ఆయా రకాలుగా మనం చూస్తూనే ఉన్నాం. సాధారణంగా ఎవరు అలా చేయరు. కానీ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల కూడా హర్షం వ్యక్తమవుతుంది. ఇటువంటి తరుణంలో తాజాగా జరిగినటువంటి కార్యక్రమంలో ఆ పార్టీలో కీలకమైనటువంటి నాయకుడిగా ఎమ్మెల్సీ నాగబాబు ఆయన మాట్లాడినటువంటి విధానం, ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశానుసారమే నేను వచ్చాను బాధితులకు చెక్కులు పంపిణీ కార్యక్రమానికి. పార్టీలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నా వారిని ఎప్పుడూ కూడా ఈ జనసేన పార్టీ ఆదుకుంటుంది.
దానికి సంబంధించి చాలా క్లియర్ అండ్ క్లారిటీగా చెప్పారు. అంటే 10 ఏళ్ల పాటు ప్రస్థానంలో జనసేన పార్టీ ఎన్ని రకాలుగా ప్రతికూల పరిస్థితులు, ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు ఏ రకంగా ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది. వాస్తవానికి కూటమి అధికారంలోకి రావటానికి పవన్ కళ్యాణ్ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారని చెప్పాలి. దాని గురించి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. ఎలాంటి నాటకీయమైనటువంటి పరిణామాల నేపథ్యంలో కూటమి ఏర్పడింది, తర్వాత ఎన్నికలకు ఏ విధంగా వెళ్ళారు, గత ప్రభుత్వం అంటే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ఆ పరిపాలన ఏదైతే ఉందో ఆ పరిపాలనలో చోటు చేసుకున్నటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి బయట పెట్టినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే జనసేన పార్టీ. ఈ డిపార్ట్మెంట్లో ఇన్ని కోట్ల రూపాయల అవినీతి జరిగింది, ఇదిగో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీరు దీనికి ఏమన్నా సమాధానం ఇవ్వగలరా అని ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి సేకరించినటువంటి ఆధారాలు కానీ, అవినీతికి సంబంధించి ఆరోపణలు కానీ వాటన్నిటినీ బయట పెట్టినటువంటి ఘనత జనసేన పార్టీకే దక్కుతుంది. మనం గతంలో చూసాం. నాదెండ్ల మనోహర్ ప్రతిరోజు సాయంత్రం ఒక డిపార్ట్మెంట్ గురించి ప్రెస్ మీట్ పెట్టి, ఇదిగో ఈ డిపార్ట్మెంట్లో ఇన్ని కోట్ల రూపాయల అవినీతి జరిగింది, దీని మీద మీరు సమాధానం ఇస్తారా అని ప్రశ్నించేవారు. దానికి సంబంధించి ఎప్పుడు ఎక్కడా కూడా వారు మాట్లాడినటువంటి దాఖలాలే లేవు ప్రభుత్వంగా వైఎస్ఆర్సీపీ. ఇటువంటి తరుణంలో ఆయన జనసేనలో ఉన్నటువంటి జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ ఎవరైతే లబ్ధి పొందినటువంటి వారున్నారో వారు ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మా దేవుడు, పవన్ కళ్యాణ్ లాంటి నాయకుని చేతుల మీదుగా మేము ఇది పొందాం, ఆ పార్టీ ద్వారా మేము కూడా పార్టీ కోసం కష్టపడతాం. చాలామంది పాపం అనేక రకాలుగా కారణాలతో చనిపోయారు. కొంతమంది ఆరోగ్యరీత్యా, కొంతమంది ప్రమాదాల్లో, కొంతమంది పార్టీ కార్యక్రమాలకు వస్తూ చనిపోయారు, కొంతమంది అయితే పవన్ కళ్యాణ్ కార్యక్రమాలకు వెళ్ళి అక్కడ చనిపోయినటువంటి వారు కొంతమంది ఉన్నారు. ఇలా మొత్తంగా దాదాపు 1400 మందికి 46 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం ఎవరు చేస్తారండి? ఏ పార్టీ చేస్తుంది ఇందిలా? ఈ రకమైనటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో కూడా ఒక రాజకీయ సునామీగా పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. గతంలో చాలా సందర్భాల్లో ప్రధాని మోదీ ప్రస్తావించారు ఈ విషయాలను. రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఒక సునామీ, ఒక తుఫాన్ అని. దేశ రాజకీయాల్లో త్వరలోనే చక్రం తిప్పబోతున్నారు పవన్ కళ్యాణ్ అని కూడా రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అంటే జనసేనకు పెరుగుతున్నటువంటి ఆదరణ, అభిమానం ఆ స్థాయిలో ఉంది అనేది. త్వరలోనే జనసేన ఒక బలమైనటువంటి రాజకీయ వ్యవస్థగా మారబోతుంది. దేశ రాజకీయాల్లో ప్రతి ఒక్కరూ జనసేన వైపు చూసేటువంటి విధంగా పార్టీని పునర్నిర్మించుకోవాలి. దానికి సంబంధించి త్వరలోనే రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు, గ్రామ కమిటీలు, నియోజకవర్గ స్థాయి కమిటీలు, రాష్ట్ర స్థాయి కమిటీలు అన్నీ కూడా వేసి ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తున్న వారు ఉన్నారో, పార్టీ జెండా మోసేవారు ఉన్నారో వారికి తగిన గుర్తింపు, ప్రతిఫలం దక్కేలా సేనాని నిర్ణయం తీసుకోబోతున్నారు అనే చర్చ కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి తాజాగానే ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ఆ కమిటీలకు సంబంధించి నివేదిక తయారు చేయండి, అక్కడ అందరి అభిప్రాయాలు తీసుకోండి అని. గతంలో విశాఖపట్నంలో 3 రోజుల పాటు జరిగినటువంటి సమావేశాల్లో కూడా పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలతో ఎవరితో మాట్లాడించలా. ముఖ్యంగా అధిక ప్రాధాన్యత కార్యకర్తలకే ఇచ్చారు పవన్ కళ్యాణ్. అంటే ఇక రానున్న కాలంలో జనసేనను నడిపించేది కార్యకర్తలే. నిజంగా అంతే. ఎందుకనంటే 2019 ఎన్నికల గురించి మనం ఒకసారి పరిశీలించుకోవాలి. ఒకే ఒక్క స్థానంలో గెలుపొందినటువంటి జనసేన ఎక్కడ కూడా వెనుకడుగు వేయలా. పవన్ కళ్యాణ్ పార్టీ అధినేతగా 2 చోట్ల పోటీ చేసి ఓటమి చెందారు. అయినా సరే ఆ ఓటమితో మనస్తాపం చెందో, భయంతోనో, లేకపోతే ఘోర పరాభవం జరిగిందనో ఆయన వెనుకడుగు వేయలా. ఆ నెక్స్ట్ డే నుంచే రాష్ట్రంలో పర్యటించారు. ఆయా నియోజకవర్గాలకు వెళ్ళారు, సొంత డబ్బులను ఖర్చు పెట్టారు. ఎవరు చేస్తారు ఈ విధంగా? ఒక నిజమైనటువంటి నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఒక మార్క్ అనేది, ఒక రికార్డ్ అనేది క్రియేట్ చేశారు. ఇప్పటికే గత ఎన్నికల్లో 2024 ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి పోటీ చేసిన
21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాల్లో జనసేన ఘన విజయాన్ని సాధించింది. 100% స్ట్రైక్ రేట్ సాధించినటువంటి పార్టీగా రికార్డ్ క్రియేట్ చేసినటువంటిది జనసేన. ఇప్పుడు తాజాగా మరో రికార్డు అని పరిపాలనాపరమైనటువంటి నిర్ణయాలు కూడా అదే విధంగా తీసుకుంటున్నారు. ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ సభలు ఒకే రోజు అన్ని గ్రామాలకు సంబంధించి గ్రామ సభలు నిర్వహించినటువంటి ఘనత, అది కూడా ఒక రికార్డే. ఇప్పుడు తాజాగా పార్టీలో ఉన్నటువంటి వారు అకాల మరణం పొందినా, శాశ్వతంగా వికలాంగులైనా, లేకపోతే గాయాల పాలైనా, ఎవరినైనా సరే మేము ఆదుకోవడానికే ఉన్నాం. కొంతమంది చెప్తారు పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తున్నాడు, అతను కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నాడని. ఆ డబ్బే ఈ డబ్బు. పార్టీకి ఇచ్చేటువంటి ఫండింగ్ కానీ, ఆయన సొంతంగా కష్టపడి చేసేది కానీ, ఈవెన్ ఎప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఆయనకు వచ్చేటువంటి గౌరవ వేతనం ఏదైతే ఉందో, ఆ గౌరవ వేతనాన్ని ఇప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా ఆయన జేబులు వేసుకోవాలి. ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమానికి కానీ, పేదలకు కానీ ఖర్చు పెడుతూనే ఉన్నారు. తాజాగా ఇంతమందికి ఇన్ని కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేసినటువంటి ఒక నాయకుడిగా, ఒక పార్టీ అధినేతగా మరొక రికార్డు క్రియేట్ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.